ఎస్ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ మన కేవా కుటుంబ సభ్యులందరికీ అందరికీ మనకు కేవా మార్నింగ్, అలాగే వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో ఆల్రెడీ ఉన్నటువంటి మన టీమ్ లీడర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మనకు ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ వర్క్షాప్ వీక్ నెంబర్ 4 అనమాట. సో 4 లో మనకు మళ్ళీ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వచ్చేసి ఒక వండర్ఫుల్ ఫినామిల్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఎంతో మనకు అవసరమైనటువంటి ప్రోడక్ట్, అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను చెప్తానండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. సో ఎన్నో ప్రోడక్ట్స్ మీరు వినింటారు, చూసింటారు. వాటిల్లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఒకసారి డెమోన్స్ట్రేషన్ చేద్దాం. చూడండి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో ఎన్నో ఉన్నాయండి, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఏ జబ్బు రాకుండా వచ్చిన తర్వాత వాడడం అనేది అది రోగం కింద వస్తుంది. రాకముందే రాకుండా వాడడం అనేది యోగం కింద వస్తుంది. సో రోగం వచ్చిన తర్వాత పడే చాలా ప్రాబ్లం. అదే యోగం అంటే అసలు జబ్బే రాకుండా హెల్తియెస్ట్ గా ఉండడం అనేది నిజంగా చాలా ఉత్తమమైనటువంటి విధానం అన్నమాట. అలాంటి సప్లిమెంట్స్ లో మన దాంట్లో నంబర్ 1 సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. అసలు ఒక మనిషి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైనటువంటి జీవన విధానం కావాలనుకుంటే, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఏ జబ్బు రాకుండా ఉండాలంటే మెయిన్ సప్లిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో, ప్రతి ఫ్యామిలీలో, ప్రతి పర్సన్ వాడితే మనం సేఫ్ జోన్ లో ఉంటాం. ఫస్ట్ హార్ట్ అటాక్ నుంచి, అలాగే విటమిన్ డెఫిషియన్సీ నుంచి, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల వైరస్ల బారి నుంచి, కొన్ని రకాల రుగ్మతల గురించి, కొన్ని రకాల స్వెల్లింగ్స్ అంటే పెయిన్స్, వీటి గురించి, వీటి వలన మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం ఫస్ట్ సేఫ్ గా ఉంటాం. ఈ టాబ్లెట్స్ ఏంటంటే యూనివర్సల్ ప్రొడక్ట్స్ అంటారు. వీటిని యూనివర్సల్ అంటే సృష్టిలో ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ఏ జబ్బు ఉన్నా లేకపోయినా అవసరమైనటువంటి ప్రొడక్ట్లు ఇవి అన్నమాట. సో ఆల్రెడీ మనకు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, మళ్ళీ అడ్మిట్ వస్తుందండి. ఒకసారి అందరూ జాయిన్ అయిపోండి. నేను అడ్మిట్ ఇస్తేనే అడ్మిట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. కొంతమంది చూసుకోండి సార్. తర్వాత అవి యూనివర్సల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 ఎక్సలెంట్ ప్రోడక్ట్ లో మనకు నెంబర్ 1 ఏంటంటే, యూనివర్సల్ ప్రొడక్ట్స్ లో ఫస్ట్ నెంబర్ 1 స్పిరులినా. స్పిరులినా అనేది సూపర్ ఫుడ్ అండి. తల్లి పాలు తర్వాత అత్యంత పోషక పదార్థాలు కలిగినటువంటి ఏకైక టాబ్లెట్ ప్రపంచంలోనే స్పిరులినా. ఇది సెకండ్ మదర్ అనుకోవచ్చు. సెకండ్ మదర్ తల్లి పాలలో అంటే బాబు అంటే ఒక శిశువు జన్మించిన తర్వాత స్పాన్ ఆఫ్ 6 months లో వచ్చేటువంటి మిల్క్ లో ఎలాంటి పోషక పదార్థాలు ఉంటాయో, ఈ యొక్క పోషక పదార్థాలు లైఫ్ లాంగ్ ఆ యొక్క బిడ్డకి ఏ రకంగా మందులాగా పనిచేసి తన ఆరోగ్యాన్ని కాపాడుతుందో, అలాంటి శక్తివంతమైనటువంటి నంబర్ 1 పోషకాలు ఉన్నటువంటి ఒక నాచు జాతికి సంబంధించినటువంటి ఒక గడ్డి లాంటి పదార్థం అండి స్పిరులినా అనేది. అంటే అలాంటి జాతికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే స్పిరులినా. స్పిరులినా అనేది అన్ని రకాల ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది. అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా, విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, అలాగే మనకు స్వెల్లింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్పిరులినా అనేది పనిచేస్తుంది. అలాగే మనకు సూపర్ ఫుడ్ అని కూడా అంటాం. సూపర్ ఫుడ్, సముద్రపు జీవులు, ఎన్నో రకరకాల జీవులు ఉంటాయండి. వాటిల్లో దాదాపుగా 400 ఫీట్స్ లోపల ఉన్నటువంటి సముద్ర భూగర్భాన కూడా ఈ స్పిరులినా అనేటువంటి నాచు జాతికి సంబంధించిన గడ్డి అనేది ఉంటుంది. ఆ గడ్డి తిని కొన్ని రకాలైనటువంటి జీవులు అనేది జీవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక కాలము, ఎక్కువ సంవత్సరాలు జీవించేటువంటి జీవి ఏదైనా ఉందంటే ఎవరైనా చెప్పగలరండి? ఎవరైనా సరే మెసేజ్ చేయొచ్చు. హైయెస్ట్ లైఫ్ స్పాన్. సో చాలా మంది వస్తున్నారండి, అడ్మిట్ చేయాల్సి వస్తుంది. చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఓకే ఓకే సార్. రాము సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. నేను చేస్తున్నా. మీరు అడ్మిట్ చేయండి. నేను చేస్తాను ఆల్రెడీ, మీరు కంటిన్యూ చేయండి. సో ప్రపంచంలో ఎక్కువ కాలం బతికేటువంటి జీవరాశి ఏదైనా ఉందంటే అది మానవులు కాదు, ఏ జంతువు కూడా కాదండి, అది సహచర జీవి అని అంట. సహచర జీవి అంటే
అట్లా నీళ్ళల్లోనూ అట్లా ఆ విధంగా భూమి మీద 2 విధాలుగా జీవిస్తున్నాయి. అట్లా భూచర జీవి, జలచర జీవి రెండింటి కలిపితే సహచర జీవిని సార్ ఒక పేరు స్పేస్ అన్నమాట. అవుతుంది, వీడియో చూసుకోండి రాము గారు. సో సహచర జీవి ఏదైనా ఉందంటే తాబేలు. తాబేలు అనేది దాని లైఫ్ స్పాన్ ఎన్ని సంవత్సరాలు అంటే 400 years అండి. 400 సంవత్సరాలు తాబేలు చనిపోకుండా రాము సార్ 1 minute. ఆ, రాము సార్ వీడియో షేక్ అవుతుంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు షేక్ అవుతుంది. అవును సార్. రెడీగా లేదు, చూసుకోండి ఒకసారి. ఓకేనా సార్ బ్యాక్ వెళ్ళండి సార్. ఓకే, కంటిన్యూ సార్. సో అలాంటి సహచర జీవులకు సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద జాతికి సంబంధించినటువంటి ఒక తాబేలు అనేది కేవలం 400 సంవత్సరాలు కూడా ఈ స్పిరులినా అనేటువంటి నాచు జాతికి సంబంధించినటువంటి ఈ గడ్డి లాంటి పదార్థాన్ని తిని 400 సంవత్సరాలు బతుకుతుందంటండి. ఈ యొక్క విషయము నాసా వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నారు. అలాగే ఈ సముద్ర భూగర్భ జలాలకు సంబంధించినటువంటి మనకు గవర్నమెంట్ లాగా ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు వాటర్ ను అంటే నీళ్లును అలాగే అందులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మినరల్స్ ను అలాగే గడ్డి లాంటి పదార్థాలను వీటన్నిటిని కూడా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత ఆ రీసెర్చ్ లో ఏర్పడినటువంటి విషయం ఏంటంటే ఇది తేలిందనమాట. సో స్పిరులినా అనేది సూపర్ ఫుడ్. కొన్ని రకాల జంతువులకు ఇది ఆహారంగా పనిచేస్తుంది. కొన్ని రకాల అంటే ట్రైబల్స్ ఉంటారండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇలాంటి ఏరియాలో ట్రైబల్స్ అంటే అడవి మానవులు, అడవి మనుషులు కొంతమంది ఉంటారు. వాళ్ళలో స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు అనమాట. వాళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ తప్ప ఎవరికి అర్థం కాదు. వాళ్ళు కూడా కొన్ని ట్రైబల్స్ ఏరియాస్ లో ఈ స్పిరులినా అనేటువంటి గడ్డి జాతిని తీసుకొని వచ్చి వాళ్ళు డైరెక్ట్ గా తినేవాళ్ళు అన్నమాట. ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. పచ్చి కాయలు, కూరగాయలు, పచ్చి గడ్డి, స్పిరులినా లాంటి గడ్డి తినేవాళ్ళు కూడా ఇప్పటికీ స్టిల్ ఉన్నారు. అంటే ఇది చాలా పవర్ఫుల్. సో యూనివర్సల్ ప్రొడక్ట్స్ లో స్పిరులినా అనేది నెంబర్ 1 ప్రొడక్ట్. ఇది ఒకటి. రెండోది గార్లిక్ హార్ట్ కేర్. మన దాంట్లో హార్ట్ కేర్ అనే నేమ్ తో గార్లిక్ టాబ్లెట్స్ దొరుకుతాయి. ఇది నెంబర్ 1. ప్రతి మనిషి బీపీ హై కానీ డౌన్ కానీ అవుతోందంటే మెయిన్ వచ్చేసి బ్లడ్ యొక్క ఫ్లో ని కంట్రోల్ చేసేటువంటి నెంబర్ 1 ఏకైక ఆయుధం ఉందంటే గార్లిక్ హార్ట్ కేర్ అని మనకు హార్ట్ కేర్ అనేటువంటి నేమ్ తో లభిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. స్పిరులినా, గార్లిక్ హార్ట్ కేర్, అలాగే ఫ్లాక్సీడ్ ఆయిల్. ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా మనం బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని, లిపిడ్స్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి రక్తం అనేది నీట్ గా ఈజీగా సరఫరా అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్లాక్సీడ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెంబర్ 1 ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది విన్నారు కదండి. తల్లి ఒక బిడ్డను జన్మించినప్పుడు తన పాలలో ఎలాంటి పోషక పదార్థాలు ఉంటాయో ఆ పోషక పదార్థాలు కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలకు ఇవ్వకపోవడం వల్ల, ఆ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోవడం వల్ల, ఆ యొక్క పోషక పదార్థాల లోపం ఉండటం వల్ల కొంతమంది పిల్లలు చాలా వీక్ గా జన్మిస్తారు. అలాంటి పిల్లలకు స్పెషల్ గా కొలెస్ట్రాల్ అనేటువంటి ప్రోడక్ట్ కనిపెట్టడం జరిగింది మన కేవా బ్రాండ్ కంపెనీ వాళ్ళు. కొలెస్ట్రాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తల్లి పాల యొక్క పోషక పదార్థాలని ఇది భర్తీ చేస్తుంది, ఇది రీప్లేస్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పోలియో చుక్కలు ఎప్పుడో చిన్నప్పుడు ఒక డ్రాప్స్ వేసింటారు. ఆ విధంగా దాదాపు 9 years 10 years వరకు వేసుకుంటారు. బట్ జస్ట్ వేసేది 1-2 చుక్కలే, కానీ లైఫ్ లాంగ్ అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కానీ ఆ చుక్కలు అంత పవర్ ఉందంటే ఎవరైనా నమ్ముతామా? 100% నమ్మాల్సిందే. ఇప్పటికీ మనకు పోలియో ప్రాబ్లం రాకుండా ఉంది అంటే అప్పుడు చిన్నప్పుడు వేసినటువంటి పోలియో డ్రాప్స్. ఇప్పుడు మన డ్రాప్స్ కూడా అంత పవర్ ఉంది అంటే చాలా మంది నమ్మరు. ఇది ట్రూ, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 100% ఉంది. మన యొక్క కేవా బ్రాండ్స్ లో ఎన్నో డ్రాప్స్ ఉన్నాయి. వీటిలో నెంబర్ 1 డ్రాప్స్ ఎన్నో ఉన్నాయి. తర్వాత కొలెస్ట్రాల్ తర్వాత ఇంకేదైనా ఉందా అంటే నెంబర్ 1 5th ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్. ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి ప్రోడక్ట్. హెయిర్ పెరగాలన్నా, హెయిర్ చిట్టుకోకుండా ఉండాలన్నా, అలాగే కంటి చూపు అద్భుతం కనపడాలన్నా, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్వెల్లింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వాపులు కానీ, వాయడం కానీ, ఊదడం కానీ, నొప్పులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా రాకుండా కంట్రోల్ చేయాలన్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఉందండి. అదేంటంటే ఆమ్లా. ఆమ్లా అండి, ఇది ఆమ్లా. సో ఆమ్లా అంటే ఏంటి? ఉసిరికాయతో తయారు చేయబడినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే
మనకు కేవలం ఆమ్లా. ఇది వచ్చి 5th ప్రోడక్ట్, యూనివర్సల్ ప్రోడక్ట్ లో ఇది 5th ప్రోడక్ట్. ఇది ఏం చేస్తుందంటే యాంటీ ఏజింగ్ కూడా కంట్రోల్ చేస్తుంది. వయసును కూడా, మనిషి యొక్క వయసును కూడా భర్తీ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఒక 10 years లైఫ్ స్పాన్ ని పెంచుతుంది అన్నమాట ఆమ్లా అనేది. అందులో విటమిన్స్ లో సిట్రస్ ఫ్రూట్స్ అంటే సిట్రస్ జాతికి సంబంధించినటువంటి కాయలలో విటమిన్ సి అనేది హైయెస్ట్ గా ఉంటుంది. దానికన్నా తలదనేటువంటి ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే ఆమ్లా. 10 times అసలు మన క్యారెట్ లో కూడా విటమిన్ సి ఉంటుందండి. దానికన్నా హైయెస్ట్ 10 times ఎక్కువగా ఏదైనా ఉంటుందంటే ఆమ్లాలో హైయెస్ట్ 10 times ఎక్కువ విటమిన్ సి అనేది ఉంటుంది. కాబట్టి రిచ్ గా ఉంటుంది అనమాట ఇందులో విటమిన్ సి. ఈ విటమిన్ సి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే చాలా మంది స్త్రీలలో అయితే కొన్ని గైనికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇన్ టైంలో సైక్లింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా విటమిన్ సి తీసుకుంటే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. కొంతమందికి తొందరగా అయిపోవడం, కొంతమందికి ఒక 4 to 5 days లేట్ గా అవ్వడం, కొంతమందికి అసలు అవ్వకుండా 2-3 months కూడా డిలే అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది పనిచేస్తుందండి. రెండోది హార్మోన్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ మనిషికి యొక్క ప్రతి ఒక్క జెంట్స్ లోను అలాగే లేడీస్ లోను హార్మోన్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అందులో ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ లేడీస్ లో ఉంటుంది, టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ జెంట్స్ లో ఉంటుంది. వీటిని ఈస్ట్రోజన్ అండ్ ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్ రెండు లేడీస్ లో ఉంటాయి. సో ఈస్ట్రోజన్ అనేది దేనికి? గైనికల్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ పనిచేస్తుంది. గైనికల్ సిస్టమ్స్ అంటే ఇంకా మీకు అన్ని తెలుసు ఆల్మోస్ట్. గైనికల్ సిస్టమ్స్ అంటే ఏమేమి వస్తాయి? మొత్తం స్టార్టింగ్ నుంచి అంటే వాళ్ళ పీరియడ్స్ అయినప్పటి నుంచి పీరియడ్స్ అవ్వడము, అయిపోవడము, మళ్ళీ కంట్రోల్ అవ్వడము, అక్కడ నుంచి ఏదన్నా కొంచెం సెక్సువల్ ఫీలింగ్స్ రావడము, అవి కంట్రోల్ అవ్వడము, తర్వాత కన్సీవ్ అవ్వడము, తర్వాత బ్లడ్ ఫ్లో అవ్వడము, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా స్త్రీల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకు గైనికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు ఒక వర్డ్ లో. వాటన్నిటిని కూడా నెంబర్ 1 గా కంట్రోల్ చేసిన టాబ్లెట్ ఏదైనా ఉందంటే ఆమ్లా. ఆల్వేస్ నెంబర్ 1 కింగ్ అనమాట. ఇది యూనివర్సల్ ప్రోడక్ట్ లో 5th ప్రోడక్ట్. ఇంకేదైనా ఉందంటే 6th ప్రోడక్ట్ అలోవెరా. ప్రతి ఒక్క ఇంటి దగ్గర, ప్రతి ఒక్క గుమ్మం దగ్గర తులసి తర్వాత ఏదైనా ఉంటుందంటే అలోవెరా చెట్టే ఉంటుంది. ఎందుకంటే అలోవెరా అనేది మహా అద్భుతమైనటువంటి ప్లాంట్ అన్నమాట. ఇది ఎటువంటి వాటర్ లేకపోయినా కూడా సరే ఇది ఎక్కువ కాలం బతకగలదు. నీళ్లు లేకుండా ఏదైనా చెట్టు బతకగలదు అంటే వాటిల్లో ముఖ్యంగా 3 చెట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి వేప, రెండోది వచ్చేసి అలోవెరా, మూడోది తెలుసా అండి? మూడోది అత్యంత అందరికి తెలుసు అనుకుంటాను, కానీ అందరూ విరివిగా వేసుకుంటారు. చేనులో వేస్తారు ఆ పంటని. అసలు దానికి వాటర్ అవసరం లేదు, కానీ పంటని ఇస్తుంది. అలాంటి చెట్లు ఏదైనా ఉందంటే ఉలవలండి, ఉలవలు. సో ఉలవల్లో ఎంతో ఐరన్ అనేది రిచ్ గా ఉన్నటువంటి ఏదైనా ఒక పప్పు దినుసులు ఉందంటే ఈ ఉలవలండి. సో అలోవెరా, అలాగే మనకు వేప, ఉలవలు, ఇవన్నీ కూడా అసలు వాటరే లేకుండా మనిషిని పంటనిచ్చేటువంటి చెట్లు ఏమైనా ఉందంటే ఇవే. మనకు లాభాన్ని చేకూర్చేటువంటి ఏమైనా చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి అనుకుంటే ఇవే. వీటిల్లో అలోవెరా నెంబర్ 1. దీన్ని పూజిస్తాం కూడా మన ఇంట్లో పెట్టుకొని. ఎందుకంటే మానవుని యొక్క శరీరంలో సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ఇన్ హ్యూమన్ బాడీ అని ఏదైనా ఉందంటే ఎవరైనా చెప్పగలుగుతారా సార్? 2వ మెదడు. మానవుని యొక్క శరీరంలో మెదడు అనేది ఆల్రెడీ ఉందండి, మనందరికి తెలుసు, హెడ్ లో ఉంటుంది. కానీ ఇది సెకండ్ బ్రెయిన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అని అంటారు. అది ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ పార్ట్? జస్ట్ మెసేజ్ చేయండి సార్, లేదా అన్మ్యూట్ చేసి కూడా చెప్పచ్చు. సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మోకాలు కింద అంటారు సార్. ఓకే సార్. నెక్స్ట్ సార్, ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మానవుని శరీరంలో 2వ మెదడుగా పిలిచేటువంటి ఒక పార్ట్ ఉందండి. ఇది ఐఏఎస్ ఎగ్జామ్ లో కూడా వస్తుందండి. ఈ యొక్క క్వశ్చన్ ఐఏఎస్ లో కూడా వస్తుంది. ఇది ఇలాంటి క్వశ్చన్ అసలు మనం తెలుసుకోకుండా ఉండకూడదు. యూపీఎస్ లో వస్తుంది, ఐఏఎస్ లో వస్తుంది. నెంబర్ 1 క్వశ్చన్ అనమాట ఇది. సైన్స్ లో కూడా వస్తుందండి. జనరల్ గా 10th క్లాస్ లో కూడా వస్తుందండి. ఇది 10th క్లాస్ లో కూడా చాలా సార్లు ఈ క్వశ్చన్ వచ్చింది. అలాగే మనకు ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా వస్తుంది. ఎవరైనా చెప్పొచ్చండి. బిఏ, ఎంఎస్సి లాంటి ఎగ్జామ్స్ లో కూడా వస్తుంది ఇది. వెన్నుపోసలో ఉంటుంది. ఓకే సార్, వెరీ గుడ్, పర్లేదు. చెప్పేవాళ్ళు చెప్పేయండి, లేదంటే నేను చెప్తున్నాను. మానవుడి శరీరంలో సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని పిలువబడేటువంటి పదార్థం ఒక పార్ట్ ఏదైనా ఉందంటే ఉదరం. స్టమక్ అండి. స్టమక్ నుంచే ఏ సెల్ కైనా
ఒక పండు కానీ ఫ్రూట్ కానీ వాటర్ కానీ సరఫరా అవ్వాలంటే ఫస్ట్ వచ్చి స్టమక్. సో బ్రెయిన్ తర్వాత రెండో బ్రెయిన్ గా పిలవబడేటువంటి పార్ట్ ఏదంటే స్టమక్, పొట్ట. పొట్ట అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ పొట్టకు సంబంధించినటువంటి ఉదర సమస్యలు సరే ఏదైనా సరే క్లియర్ చేయగలిగినటువంటి దమ్ ఏదైనా ఉందంటే అలోవెరా ఉందండి. అలోవెరా జ్యూస్ తీసుకోవచ్చు, అలోవెరా టాబ్లెట్స్ తీసుకోవచ్చు. అలాగే అలోవెరాని చాలా మంది కొన్ని ఏరియాలో ఫ్రై కూడా చేస్తుంటారండి. ఫ్రై కూడా చేస్తుంటారు. ఫ్రై అంటే బాగా హీట్ చేయరు, లైట్ గా హీట్ చేస్తారు. లైట్ గా హీట్ చేస్తే అదేమవుతుందంటే కొద్దిగా రుచి అనేది కొద్దిగా మారుతుంది. మారినప్పుడు దాన్ని తింటారు, డైరెక్ట్ గా తింటారు. ఈ తమిళనాడు, చెన్నై ఇలాంటి ఏరియాస్ లో పోతే ఇప్పుడు డైరెక్ట్ గా మనకు ఈ సర్బత్ లాంటి జ్యూస్ సెంటర్లు బండి మీద పెట్టుకుని ఏ విధంగా అమ్ముతారో తమిళనాడు ఏరియాలో ఈ అలోవెరాని డైరెక్ట్ గా జ్యూస్ చేసి మన ముందరే లైవ్ లో ఆ పార్ట్ కట్ చేసి జ్యూస్ చేసిస్తాం. అలోవెరాకు ఇంత అంత డిమాండ్ కాదు. అట్లా మనకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా, కడుపులో పుండ్లు ఉన్నా, అల్సర్ ఉన్నా, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ బర్న్ ఉన్నా, అలాగే సరిగా మనకు డైజెషన్ సరిగా కాకుండా మోషన్స్ అవుతున్నా కూడా ఈ అలోవెరా టాబ్లెట్ పనిచేస్తుంది, ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నెక్స్ట్, బాడీలో చాలా మందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి సమయంలో బాడీ హీట్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది? ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసేది, కంట్రోల్ చేసేది, ఏ సమయంలో ఎంత ఇవ్వాలి, ఎంత తగ్గించాలి, వీటన్నిటి కంట్రోలర్ అనేది ఒక పార్ట్ ఉన్నది. ఆ కంట్రోలర్ పార్ట్ ఏంటంటే లివర్. ఆ లివర్ కూడా ఈ అలోవెరా అనే టాబ్లెట్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. రెండోది, లివర్ లో వచ్చేటువంటి సమస్యలు ఏదైనా ఉందంటే నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసి హెపటైటిస్ బి. మనం వినింటాం హెపటైటిస్ బి. అలాగే జాండిస్ అని వినింటాం. ఆ జాండిస్ కూడా రామబాణం లాగా పనిచేసేటువంటి టాబ్లెట్ ఏదైనా ఉందంటే అలోవెరా. సో చెప్పాలంటే అలోవెరా బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే దాదాపుగా 30+ ఉన్నాయి. సో అన్ని చెప్పుకుంటే మనకు టైం లేదు కాబట్టి ఇలాంటి అలోవెరా టాబ్లెట్ గురించి డెమో చూపిస్తున్నానండి. సో యూనివర్సల్ ప్రొడక్ట్స్ ఏంటో 6 మనం తెలుసుకున్నాం. వాటిల్లో 6th ప్రోడక్ట్ అలోవెరా టాబ్లెట్ ఉందండి. దీని గురించి మనం డెమో అనేది విందాం. చూడండి మై డియర్ లీడర్స్, సో ముందులాగానే మనం ఒక 2 ఖాళీ డబ్బాలు తీసుకున్నాం, ఎంటీ బాటిల్స్ తీసుకున్నాం. వీటిల్లో జనరల్ గా మనం వాటర్ పోస్తాం కదండి, అదే విధంగానే మనం వాటర్ అనేది పోస్తాము. చూడండి ఈ యొక్క ప్రయోగం అనేది, ఈ యొక్క టెస్టిమోనీ అనేది అలోవెరాకు ఆమ్లాకు సేమ్. మీరు అలోవెరా చేసిన, ఆమ్లా చేసిన ఇవే మెథడ్. నేను లీడ్ ఆఫ్ ద డెమో చెప్తున్నా. లీడ్ రూట్ ఎక్కడుందో ఆ రూట్ చెప్తున్నానండి. అలాంటి కోవకు చెందిన టాబ్లెట్స్ అన్ని అదే రూట్ లో డెమో అనేది సహకరిస్తాయి. నేను ఆమ్లా చెప్తున్నా అంటే ఇదే మెథడ్ సేమ్ అలోవెరా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ 300 రూపీస్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఇదే సేమ్ మెథడ్ పనిచేస్తుంది. సో అలోవెరా ఇప్పుడు మనకు 300 రూపీస్ టాబ్లెట్స్ ఒక 100 ఉన్నాయి అనుకోండి, 100 టాబ్లెట్స్ డెమో చేయాల్సిన పని లేదు. ఈ విధంగా ఒక్క టాబ్లెట్ చేస్తే ఇంటూ పేస్ట్, అన్ని ప్రొడక్ట్ కాపీ పేస్ట్. సో ఈ మెథడ్ అన్ని చేసినా ఏది చేసినా వస్తుంది రిజల్ట్. కాబట్టి ఒక్కటి మనం బేసిక్ తీసుకున్నామంటే మిగతా అన్ని ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతుంది. చూడండి 2 డబ్బాల్లో మనకు కావాల్సినటువంటి తక్కువ క్వాంటిటీలో వాటర్ పోస్తున్నాను, ఈక్వల్ గా వాటర్ పోస్తున్నాను. వీటిలో చూడండి మామూలుగా మనం ఏం తీసుకుంటాం, మన గాయాలను కానీ, వూన్స్ ని కానీ, అలాగే కాలినటువంటి ప్రదేశాలను కానీ, లేదా లోపల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇచ్చింగ్స్ కానీ, అలాగే కొన్ని పస్సులు కానీ, ఇలాంటి అన్వాంటెడ్ మెటీరియల్ ని క్లీన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక ద్రవ పదార్థం ఏదైనా ఉందంటే పెటాడిన్. ఆ పెటాడిన్ ను సో 2 బాటిల్స్ లో వేస్తున్నాను. వేసిన వెంటనే విటమిన్ సి అనేది బాడీలో ఏ విధంగా పనిచేస్తుందంటే ఒక కెమికల్ మీద మన బాడీలో వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా మనకు తెలియకుండానో లేదు తెలుసో తెలియకుండానో ఒక రసాయన పదార్థం బాడీలోకి పొరపాటున ఎంటర్ అయిందంటే సి విటమిన్ అనేది ఒక గన్ లాగా పనిచేస్తుందండి. మన బాడీలో ఏదన్నా హైయెస్ట్ గా బాగా పవర్ఫుల్ గన్ ఏదైనా ఉందంటే సి విటమిన్. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే లైవ్ లో ఒకసారి చూద్దాం. అంటే ఫ్రీ రాడికల్స్ అంటారు కదండి, వాటన్నిటి మీద పోరాడేటువంటి ఏకైకంగా పనిచేసేటువంటి ఇది వచ్చేసి దేనికి సపోర్ట్ లేదండి. సి విటమిన్ కు వేరే సపోర్టివ్ విటమిన్స్ కానీ, సపోర్టివ్ ఏదైనా ప్రోటీన్స్ కానీ అవసరం లేదు. ఇది ఏకాగ్గా పోరాడేటువంటి దమ్ము ఉందండి సి విటమిన్. సో మనం బెటాడిన్ వేస్తాం, చూడండి ఏ విధంగా పనిచేస్తుందో. చూడండి మై డియర్ లీడర్స్, బెటాడిన్ అనేది ఒక బాటిల్లో ఈక్వల్ ఒక ½ స్పూన్ వేస్తున్నాను.
సో మీరు కూడా హాఫ్ స్పూన్ తీసుకోండి. రెండిట్లో సేమ్ తీసుకుంటున్నాను. సో వాటర్ రెండు సేమ్ ఉండే విధంగా చూసుకోండి, ఎందుకంటే కలర్ డిఫరెన్స్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, 2 బాటిల్స్ లోనూ బెటాడిన్ వేసాను, రెండు సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒక బాటిల్లో విటమిన్ సి, దీన్నే ఆమ్లా టాబ్లెట్ అని అంటాము. ఇదే ఆమ్లా టాబ్లెట్ ని వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో విటమిన్ సి అనేటువంటి నేమ్ తో అమ్ముతున్నారండి. అది ఇంగ్లీష్ మెడిసిన్స్ లో కూడా విటమిన్ సి టాబ్లెట్స్ అమ్ముతున్నారు. జస్ట్ 10 మాత్రలు 250 రూపాయలు అంతే, ఎక్కువ ఏం లేదు. అదే 60 మాత్రలు అయితే దాదాపు ఒక 1500 అటు తీసుకుంటారు. ఎక్కువ ఏం లేదండి, సింపుల్. ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళైతే అవి వాడుకోండి. మాకు డబ్బు లేదు సార్, మేము తక్కువ మనీతో మేము సేఫ్గా ఉండాలనుకుంటే ఇవి వాడుకోండి, సింపుల్. కానీ ఆరోగ్యం మాత్రము ఇందులోనే వస్తుందండి. చాలా మంది అనుకుంటారు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇట్లా పెద్ద పెద్ద వాటికి వెళ్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల కొత్త కొత్త బ్రాండ్స్ నేమ్తో ఉన్నటువంటి టాబ్లెట్స్ రాసిస్తారు. అక్కడ పోతే దాదాపుగా మనము ఎట్లా అంటే ఒక కూరగాయల మార్కెట్ కు ఒకప్పుడు బుట్ట వేసుకొని వెళ్తా ఉంటాం. ఆ బుట్టుకి 7 ఇస్తారండి టాబ్లెట్స్. అవి వాళ్ళు కూరగాయలు అనుకొని ఇస్తారో లేదు పండ్లు అనుకొని ఇస్తారో తెలియదు. తక్కువ అంటే ఒక 6000 నుంచి 7000 బిల్లు ఉంటుంది. కానీ టాబ్లెట్స్ మాత్రం ఒక 10 షీట్లు మించి ఉండవు. బిల్లు మాత్రం 7000, 6000, 5000 కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్ గా 6 months బ్యాక్ మా బంధువులు ఒకరికి బ్యాక్ బోన్ అంటే తొడలో ఎముక అనేది అరిగిపోయింది. అది పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటే వేరే హాస్పిటల్కి వెళ్ళాం, తిరుపతిలోనే కార్పొరేట్ హాస్పిటల్ అది. ఆ పేరు వద్దులేండి, పేరు చెప్పడం బాగుండదు. అక్కడికి వెళ్తే ఏమైందంటే టాబ్లెట్స్ రాయించారు, ఇంజక్షన్ కూడా వేయలేదండి కనీసము. 2.5 వేసారంటే కేవలం 2 షీట్లు ఇచ్చారు, 2 షీట్లు ఇచ్చారు ఆ టాబ్లెట్స్. 2.5 బిల్ వేస్తారు. కానీ ఒక్కొక్క షీట్లు ఎన్ని ఉన్నాయంటే 10 మాత్రలు ఉన్నాయి. అప్పుడు ఒక షీట్ ఎంత పడింది ఒకసారి లెక్కేసుకోండి. తిప్పి చూసామంటే అందులో పెయిన్ కంట్రోల్ చేయటువంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఒకటి ఉంది, పెయిన్ రాకుండా కంట్రోల్ అవ్వడానికి ఒక టాబ్లెట్ ఉంది, అంటే నొప్పి తెలియకుండా ఒకటి, అక్కడ నుంచి నొప్పి ఇంక్రీజ్ అవ్వకుండా ఇంకొక టాబ్లెట్ ఉంది. అదే కాంబినేషన్ లో మనం టాబ్లెట్స్ చూసుకున్నామంటే మన దాంట్లో ఆర్థోకేర్ టాబ్లెట్స్ ఉన్నాయండి. అవే టాబ్లెట్స్, అవే ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి టాబ్లెట్స్ వాళ్ళు 2500 తీసుకున్నారు. మన దగ్గర ఎంత అండి, ఎంఆర్పి తీసుకున్నా కూడా 300 రూపాయలు, లేదు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ తీసుకుంటే 150 రూపాయలు, స్టాక్ పాయింట్ ప్రైస్ తీసుకుంటే ఇంకొక 50 రూపాయలు తీసేసేయండి, లేదు ఒక 10 రూపాయలు తీసేసేయండి. చూడండి ఎంత వేరియేషన్ చూడండి. ఈ విషయం చెప్తే జనాలు ఏమవుతారంటే వద్దులేండి సార్ మేము 5000కే పోతామంట. ఓకే పర్లేదండి, చూడండి. సో విటమిన్ సి, దీన్ని ఆమ్లా క్యాప్సూల్స్ అని అంటాము. ఒక క్యాప్సూల్స్ నే చూడండి, ఒక్క రోజులో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి 2 టాబ్లెట్స్ మాత్రం వేసుకోవాలి. పర్ డేలో 2 టాబ్లెట్స్. మీరు ఆఫ్టర్నూన్ వేసుకుంటారో, మార్నింగ్ వేసుకుంటారో, లేదా 11కి వేసుకుంటారో, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఎంటీ స్టమక్ వేసుకుంటే ఎక్కువ స్పీడ్ గా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎంటీ స్టమక్ తో వేసుకోమని మన వాళ్ళందరూ అడ్వైస్ చేస్తారు. ఒకవేళ ఆఫ్టర్ ఫుడ్ వేసుకుని నష్టం ఏం లేదండి, ఇబ్బంది ఏం అయితే లేదు. చూడండి 2 క్యాప్సూల్స్ వేస్తున్నాను ఒక డబ్బాలో. చూడండి మై డియర్ లీడర్స్, ఒక డబ్బాలో ఒక రోజుకు వేసుకున్నటువంటి 2 టాబ్లెట్స్ మాత్రమే వేశాను. జస్ట్ మిక్స్ చేస్తున్నాను. ఆమ్లా క్యాప్సూల్స్ అనేది పైన మనకు ప్లాస్టిక్ లాగా కోటింగ్ ఉంటుందండి. ఆ కోటింగ్ లోపల ఆమ్లా పౌడర్ ఉంటుంది. మన కడుపులోకి మనం మింగిన వెంటనే అది యాక్చువల్ ప్లాస్టిక్ కాదండి, అది ఒక ఎంజైమ్. ప్లాస్టిక్ కాదండి, మైక్రో ఎంజైమ్ అన్నమాట. అది ఏమవుతుందంటే మన లోపల వెళ్ళగానే మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్ లో ఇన్బిల్ట్ గా మనం తీసుకున్న ఆహారంలోంచి తయారయ్యి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఈ యొక్క టాబ్లెట్ ని విచ్ఛిన్నం చేస్తుంది, అంటే పగలగొట్టేస్తుంది అన్నమాట. పగిలిపోయినప్పుడు ఆ పౌడర్ మన బాడీలోకి, మన స్టమక్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి చిన్న పేగులోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ లోకి వెళ్తుంది అన్నమాట. సో బ్లడ్ లోకి వెళ్ళినప్పటి నుంచి ప్రతి కణానికి ఇది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, వాహకం లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది బ్లడ్ అనేది. జస్ట్ వేసాను చూడండి, జస్ట్ మిక్స్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఓపెన్ చేసి పౌడర్ కూడా పోసేయచ్చండి, అది కూడా ఒక మెథడ్ అన్నమాట. అట్లా కూడా చేయొచ్చు, లేదా మనం డైరెక్ట్ గా మిక్స్ చేసామంటే కొంత టైం పడుతుంది అంతే, ఇంకేం లేదు. చూసారా మై డియర్ ఫ్రెండ్స్,
కలర్ ఎంత చేంజ్ అయింది చూడండి. ఒకటైతే పగిలిపోయింది, ఇంకోటి కూడా పగులుతోంది. అంటే విటమిన్ సి అనేది వాటర్ లో పడగానే మన స్టమక్ లోకి వెళ్ళగానే ఆ ఉన్నటువంటి వేస్ట్ ని ఎంత నీట్ గా క్లీన్ చేసి స్వచ్ఛంగా తయారు చేసి ఆ స్వచ్ఛమైన పోషక పదార్థాలని మన యొక్క బాడీలోకి పంపిస్తుంది. చూడండి, జస్ట్ ఒకే రోజులో 2 టాబ్లెట్స్ మాత్రం వేశాను. ముందు కెమికలైజ్డ్ అయినటువంటి డబ్బా అనేది ఇలా ఉంది. ఆల్రెడీ చూడండి ఎర్రగా ఉంది. విటమిన్ సి వేసిన తర్వాత ఇలా ఉంది. నేను కెమెరా దగ్గర చూపిస్తున్నానండి, ఇంకా బాగా గమనించండి. చూడండి, బిఫోర్ ఇది నార్మల్ గా బెటాడిన్ వేసినప్పుడు కెమికలైజ్డ్ స్థితిలో ఉన్నటువంటి మన బాడీ. ఇది వచ్చేసి విటమిన్ సి వేసాం, అలాగే ఆమ్ల టాబ్లెట్ వేసాం. వేసిన వెంటనే కలర్ అనేది ఆటోమేటిక్ చేంజ్ అయిపోయింది, ప్యూర్గా వచ్చేస్తుంది. బాగా తెలుస్తుంది కదా తేడా. సో ఒక్క రోజుకి ఎంత రిజల్ట్ వచ్చిందంటే, ఈ విధంగా కంటిన్యూగా 30 days వేసుకున్నప్పుడు ఏమవుతుందండి, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. అలాగే మన బాడీలో ఎలాంటి వైరస్ ఏదన్నా పెస్టిసైడ్స్, వైరస్లు, అలాగే ఎటువంటి హానికర క్రిమి సంహారకాలు ఏవైనా సరే వచ్చాయంటే ఇది ఆటోమేటిక్ గా కంట్రోల్ చేసేస్తుంది, ఆపేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆమ్ల టాబ్లెట్. సో హెయిర్స్ చాలా మందికి రాలిపోతుంటాయండి. జనరల్ గా రాలిపోకుండా కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆమ్ల టాబ్లెట్ తీసుకోండి. అలాగే ఆనియన్ షాంపూ తీసుకోండి. అలాగే మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోండి. నిన్న మనకు డాక్టర్ చెన్నూరు శ్రీనివాసరావు సారు హెయిర్ సంబంధించిన క్లాస్ అనేది ఇచ్చాడు, ఎక్సలెంట్ గా చెప్పారనమాట. వాటిల్లో సార్ చెప్పినటువంటి కాంబినేషన్ ఏమైతే ఉందో దాంతో పాటు ఆమ్లాన్ని యాడ్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఆమ్లాన్ని. చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్ అన్నమాట. ఓకే మై డియర్ కేవా లీడర్స్, సో డెమో అనేది చూసారు, మీరందరూ కూడా విన్నారు. ఖచ్చితంగా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. దీని యొక్క బెనిఫిట్స్ అనేది చెప్తే ఎక్కువ టైం పడుతుందండి, కాబట్టి ఓన్లీ డెమో వరకు చెప్తాను. సో ఇది వచ్చేసి ఆమ్ల టాబ్లెట్ అనేది డెమో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డెమో అండి, ఎక్సలెంట్ డెమో ఒకటి ఉంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఇది వచ్చేసి హెల్త్ కేర్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్. బ్యూటీ కేర్ లో ఫేర్ అండ్ లవ్లీ ఇంతకుముందు వచ్చేది కదండి, ఫేర్ అండ్ లవ్లీ. దీన్ని ఇప్పుడు పేరు మార్చి గ్లో అండ్ లవ్లీ ఇచ్చారు. ఓకేనా? ఈ గ్లో అండ్ లవ్లీ మీద ఒకసారి చూద్దాం ఎంతమంది లవ్లీ ఉందో, ఈ యొక్క ప్యాకెట్ లో ఎంత లవ్లీ ఉందో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి దాంతో పాటు కాంబినేషన్ మన దాంట్లో నీమ్ కీరా ఫేస్ క్రీమ్ ఉందండి. నీమ్ కీరా, ఈ నీమ్ కీరా కేవా బ్రాండ్ తీసుకున్నాం. అలాగే గ్లో అండ్ లవ్లీ తీసుకున్నాం, ఎక్స్ బ్రాండ్ తీసుకున్నాం. వీటిల్లో క్వాలిటీ టెస్ట్ కానీ చేసామంటే ఇప్పుడు తెలిసిపోతుంది దీంట్లో ఏమేమి ఉండదు. చూడండి ఒకసారి, నేను వాటర్ పడేస్తున్నానండి, పడేసి ఫ్రెష్ వాటర్ తీసుకుంటాను. చూడండి మై డియర్ లీడర్స్, ఇక్కడ జస్ట్ వాటర్ తీసుకోండి, ఏం లేదు, ఏ కెమికల్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2 bottles లో ఒక కొద్దిగా అమౌంట్, ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ తీసుకోండి. దీంట్లో ఏం చేస్తారంటే బెటాడిన్ కానీ ఇది కానీ ఏం అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఎంత కెమికల్ ఉందో మనం లైవ్ లో చూద్దాము. మన క్రీమ్ అనేది వితౌట్ కెమికల్ ఫ్రీ. అలాగే చాలా మంది కొవ్వు పదార్థాలు వేస్తారండి బయట ఎక్స్ బ్రాండ్ లో, మన దాంట్లో కొవ్వు పదార్థాలు ఉండవు. సో ఏమేమి కొవ్వు పదార్థాలు ఉంటాయంటే యాక్చువల్ గా ఈ ఎక్స్ బ్రాండ్ లో ఎద్దు తయారు చేసినటువంటి కొవ్వు పదార్థం ఉంటుందండి. ఎద్దు చర్మం బాగా హీట్ చేస్తే ఒక రకమైన ఆయిల్ వస్తుంది, ఆ ఆయిల్ ఇందులో మిక్స్ చేస్తాం. రెండోది, చర్మానికి హాని చేయటువంటి కొన్ని రకాలైనటువంటి కెమికల్ పదార్థాలు కూడా యూజ్ చేస్తాం. ఇదేమవుతుందంటే పూసిన వెంటనే స్కిన్ లో అమరదు అంటే ఇంకిపోతుంది. ఓకేనా? ఇంకిపోదు, చాలాసేపు మట్టిగానే ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కెమికల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కెమికల్ ఎందుకు వేస్తారు, వీళ్ళు వెయిట్ కోసము, అలాగే ఎక్కువ మనీ సంపాదించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కెమికల్ ఎక్స్ట్రా వేస్ట్ పదార్థాన్ని యాడ్ చేస్తాం. రెండోది, వాసన కోసం సెంట్ మిక్స్ చేస్తాం.
ఇది కెమికలైజ్డ్ బ్రాండ్. ఇది మన స్కిన్ లో ఏ విధంగా కరగకుండా పైన ఆగిపోతుందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ వాటర్ నేను తీసుకున్నాను. ఈ వాటర్ ని ప్రజెంట్ మన స్కిన్ అనుకుందాం. ఈ ఒక్క బాటిల్లో గ్లో అండ్ లవ్లీ క్రీమ్ వేస్తున్నానండి. ఒక్క బాటిల్లో చూడండి, గ్లో అండ్ లవ్లీ క్రీమ్. జస్ట్ ఒక గ్రౌండ్ నెట్ గింజ ఉంది కదండి, శనగ గింజ, గ్రౌండ్ నెట్, అలాంటి గింజతో 2 పాయింట్లు వేసాను అంతేనండి. అలాగే ఇంకొక బాటిల్లో నీమ్ కెరా మన ఫేస్ క్రీమ్ ఉంది, ఇంకొక బాటిల్ 2 వేస్తున్నాను. సేమ్ క్వాంటిటీ నేను కూడా అంతే వేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క స్పూన్, ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క స్పూన్ ని పెట్టేసి జస్ట్ మిక్స్ చేయండి. మిక్స్ చేశారంటే ఏమవుతారంటే దీంట్లో ఉన్న కొవ్వు పదార్థం మొత్తము పెరిగిలాగా పైకి తేలిపోతుంది. మీరు ఎంతన్నా కలిపెట్టండి, కొవ్వు పదార్థము కరగదు, పైన గడ్డల్లాగా తేలిపోతుంది. అలాగే మన దాంట్లో చూడండి ఏమని ఉంటుందని మీరు కూడా గమనించండి. ప్యూర్గా వచ్చేస్తుంది. ప్లస్ మన వాటర్ అనేది మన మంచినీళ్ళు ఏ విధంగా ఉంటాయో అదే కలర్ లో ఉంటాయి. కానీ ఈ ఎక్స్ బ్రాండ్ లో ఉన్నటువంటి ఆ వాటర్ అనేది పెరుగు మీగడ ఏ విధంగా అయితే లేయర్స్ గా తేలిపోతుందో ఆ విధంగా లేయర్స్ లేక తేలిపోతుంది అన్నమాట. చూడండి, మీకు డిఫరెన్షియేషన్ చూపిస్తాను. చూడండి మై డియర్ లీడర్స్, ఇది వచ్చేసి కేవా బ్రాండు నీమ్ కిరా క్రీమ్ ను వేసినటువంటి ఇది ఒక డబ్బా. ఇది వచ్చేసి ఎక్స్ బ్రాండ్ అన్నమాట, ఫెయిర్ అండ్ గ్లో వేసినటువంటి ఇది ఒక డబ్బా. ఇందులో చూడండి పెరుగులాగా మొత్తం తేలిపోయింది. మీరు కావాలంటే ఇంట్లో కూడా మీరు చూడొచ్చు. మొత్తం ఇప్పుడు పెరుగులో నిమ్మరసం పడితే ఏమవుతుందండి, పగిలిపోతాయి కదా, చెడిపోతాయి. పెరుగులో నిమ్మరసం పడితే మొత్తం పనికే రావు. అదే పాలలో నిమ్మరసం పడినా కూడా చెడిపోతాయి. ఆ విధంగా ఈ స్పూన్ లో చూడండి వాటర్ నిమ్మరసం పడిపోతే ఏ విధంగా చెడిపోయేసి డైల్యూట్ అయిపోతుందో ఆ విధంగా అయిపోయింది. అలాగే మన దాంట్లో చూడండి ఎక్కడే కానీ నిమ్మరసం వేస్తే కానీ ఏం వేస్తే కూడా ముందు వాటర్, మంచి వాటర్ ఎలా ఉందో అలానే ఉంటుంది సేమ్. ఎక్కడా లేయర్స్ అనేది ఫామ్ అవ్వదు. కావాలంటే ఇమ్మీడియట్ ఈ రోజు మీరు వెళ్ళేసి మీ దగ్గర ఉన్న నేమ్ కిరా పేస్ట్ ఎవరైనా క్రీమ్ ఎవరైనా వాడుతుంటే ఇమీడియట్ గా మీరు వెళ్ళి చూడండి, తేడా తెలుస్తుంది. అది నీమ్ కిరా ప్రోడక్ట్ కు, న్యాచురల్ ప్రోడక్ట్ కు, బయట ఉన్నటువంటి ఎక్స్ బ్రాండ్ కు ఉన్నటువంటి ఇంత తేడా అసలు చూడండి. అమేజింగ్ ప్రోడక్ట్ అండి నీమ్ కిరా అనేది, ఎక్సలెంట్ అన్నమాట. నీమ్ కిరా అనేది మన యొక్క స్వేద రంధ్రాలని ఈజీగా ఓపెన్ చేసి మన బ్లడ్ లోకి ఈజీగా కలిసిపోతుంది. దానివల్ల ఏమవుతారంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగాలన్నీ కూడా ఈజీగా మన బాడీకి, మన స్కిన్ కు అందుతుంది. ఈజీ అబ్జార్ప్షన్ అయిపోతుంది. అలాగే నాన్ గ్రీజీ, నో ఆయిల్స్, నాన్ గ్రీజీ. ఈ యొక్క క్రీమ్ అనేది అప్లై చేసిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పూర్తిగా బ్లడ్ లోకి, స్కిన్ లోకి ఇంకిపోతుంది. ఆయిల్ అంటే ఆయిల్ లాగా అప్లై చేసినట్టు అనిపించదు అనమాట, పూసినట్టు కూడా అనిపించదు. అదే ఇది పూసామంటే జిడ్డుగానే ఉంటుంది. కావాలంటే గమనించండి. మీరు స్కిన్ మీద చేయి పెట్టి 1 అవర్ తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అన్నారంటే పెరుగు కదా మొహాన్ని పూసినట్టు అలాగే చేతి బాగా తెలుస్తుందండి. ఇది స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ వల్ల స్కిన్ మీద, ఆ చర్మంలో అత్యంత మృదుగా ఉన్నటువంటి చర్మంలో మృదువైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉందంటే మొహం అండి. మొహంలో ఒక పార్ట్ ఉందండి, ఆ పార్ట్ ఏంటంటే చెంప అంటాం, చెంప. ఈ మొహం అంతటి భాగాలలో, ఈ ఫేస్ అన్ని ఏరియాస్ లో అత్యంత సున్నితమైన ప్రదేశము, కండరం ఏదైనా ఉందంటే చెంప. అందుకనే ఆ సున్నితమైన ప్రదేశాల్లో డెడ్ సెల్స్ వచ్చి ఎక్కువ చేరుకుంటాయి. అవి చేరుకోవడం వల్ల అక్కడ అవి బయట రాలేకపోవడం వల్ల అక్కడ మొత్తం ఒక రెట్ లాగ్ కట్టేస్తుంది. ఆ రెట్ లాగ్ కట్టేటువంటి దాన్నే మంగు అంటాం. ఆ మంగు అంటే ఏంటి, డెడ్ సెల్స్ ఫామ్ అయిపోయింటాయి, వాటిని కూడా ఇది ఫామ్ చేస్తుందండి. మంగు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇలాంటి క్రీమ్స్ వాడడం వల్ల. ఎందుకు, మంగుకి ఏం కావాలి, కెమికల్స్ కావాలి. ఈ కెమికల్ తోడైందంటే ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో రిమూవ్ చేయడానికి అవకాశం లేదు. దానివల్ల ఎక్కువ ఇలాంటి కెమికలైజ్డ్ బ్రాండ్ వాడితే ఫేస్ మీద మంగు వచ్చేదానికి 100% అవకాశం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో వస్తుంది. కాబట్టి కెమికల్ మానేసేయండి.
మన యొక్క నెంబర్ 1 ఆర్గానిక్ బ్రాండ్స్ వాడండి. సేఫ్ గా, హ్యాపీగా, హాయిగా ఉంటున్నాం మనం అందరం కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 2 ప్రొడక్ట్స్ అనేది డెమో అయ్యింది. తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ అండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండ్ సేఫెస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్ 1 బ్రాండ్స్ ఇవన్నీ కూడా. ఇంకొక డెమో చెప్తానండి. అది వచ్చేసి మనకు టైం కావాలి. సో మనకు టైం ఎంత ఉంటుంది జనరల్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes అయినా కూడా ఓకేనండి. ఓకే, టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నేను టుమారో చెప్తాను. చూడండి ఇక్కడ మీ ముందు చూపిస్తానండి. టుమారో ఏం డెమో ఉంటుందంటే, మనం తినేటువంటి ఆహార పదార్థాలలో ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి ఏంటివండి కూరలకు చూడండి. ఏంటివి సార్ ఇవన్నీ? కూరగాయలు కదా. చూడండి, ఇది వచ్చేసి ఏంటి? ముల్లంగి. ఇది వచ్చేసి ఏంటి? వంకాయ. ఇది వచ్చేసి ఏంటి? బెండకాయ. ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి ఇక్కడ. ఆల్మోస్ట్ 10 రకాల పైన ఉన్నాయి. కాకర ఉంది, అలాగే అల్లం ఉంది, అలాగే వెల్లుల్లిపాయ ఉంది. ఇవన్నీ కూడా మన కడుపులోకి వెళ్తే ఏ విధంగా మన కడుపుని, మన స్టమక్ ని డ్యామేజ్ చేస్తుందో లైవ్ చూపిస్తాను. ఇవన్నీ చూడండి, దొండకాయలు చూడండి. అట్లా ఈ విధంగా కొన్ని పండ్లు తీసుకుంటానండి, కొన్ని పండ్లు, అలాగే కొన్ని కూరగాయలు, అలాగే రైస్ అండి, అన్నం. ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, మన కేవా ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది లైవ్ లో చూసారంటే చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కేవలం నేను డెమో కోసమే తెప్పించానండి. ఆల్రెడీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉన్నారు, అవి నేను తీసుకున్నాను అన్నమాట. చూడండి. సో ఇలాంటి వండర్ఫుల్ అద్భుతాలు చేయటువంటి దమ్ము దేనికైనా ఉంది అంటే అది కేవలం మనకు మన ఇండియన్ కంపెనీలో ఉన్నటువంటి మహత్యం. అలాంటి ఇండియన్ కంపెనీ ఏదైనా దమ్మున కంపెనీ ఉందంటే అది మన కేవా కంపెనీ. సో మనకు నేషనల్ అవార్డ్స్ 40 సర్టిఫికేట్స్, 130 సర్టిఫికేట్స్, 40 అవార్డ్స్ వచ్చాయంటే ఊరికే రాలేదండి. ఇంత స్టఫ్ ఉన్నటువంటి బ్రాండ్స్ కాబట్టి వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకు విశ్వగురు అవార్డు గ్రహించినటువంటి మన గ్రేట్ కంపెనీ CEO గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాము. 2001లోనే ప్రతిభా పాటిల్ నుంచి బెస్ట్ CEO గా మనకు అవార్డు తీసుకున్న వ్యక్తి. అంత బెస్ట్ CEO గా అవార్డు వచ్చిందంటే దాని వెనకాల ఉన్నటువంటి మహత్యం ఏదైనా ఉందంటే ది సీక్రెట్ ఆఫ్ క్వాలిటీ. ది సీక్రెట్ ఆఫ్ క్వాలిటీ. ఈ క్వాలిటీ వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన కేవా లీడర్స్ అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఈ యొక్క డెమోస్ ని ప్రాక్టీస్ చేసి అందరూ నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా డెమోస్